చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో మొదటిది చంద్రగిరి. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. పి వెంకట మునిప్రసాద్ టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఈ వీడియోలో 4 వివిధ సర్వే సంస్థల యొక్క అంచనాలను తెలియజేయడం జరుగుతుంది. మొదటిగా రైస్ సర్వే ప్రకారం ఇక్కడ పోటాపోటీ నెలకొని ఉంది. మరియు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళ ప్రకారం వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. ఆర్టీవీ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. అలాగే పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ వారి అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. చంద్రగిరిలో 2014లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 2019లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలిచారు. వాళ్ళ మెజారిటీ 2019లో 41,755 కాగా 2014లో 4,518. తర్వాత నగిరి విషయానికి వస్తే నగిరిలో వైసీపీ తరపున ఆర్కే రోజా పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. అన్ని సర్వే సంస్థల అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలవబోతుందని ఖచ్చితంగా చెప్తున్నారు. గత 2 సార్లు నగిరి నుంచి ఆర్కే రోజా గెలుచున్నారు. 2014లో మెజారిటీ 858 ఓట్లు కాగా 2019లో మెజారిటీ 2,708 ఓట్లు సాధించారు. తర్వాత గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ విషయానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ వైసీపీ తరపు నుంచి కృపాలక్ష్మి మరియు టీడీపీ తరపు నుంచి విఎం థామస్ గారు పోటీ చేస్తున్నారు. 4 సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలవబోతుందని చెప్తున్నారు. గత 2 సార్లు ఇక్కడ కె నారాయణ స్వామి గారు గెలుచున్నారు. మెజారిటీ 2014లో 20,565 ఓట్లు కాగా 2019లో 45,594 ఓట్లు మెజారిటీ సాధించారు. తర్వాత 4వ కాన్స్టిట్యుయెన్సీ చిత్తూరు. ఇక్కడ వైసీపీ తరపు నుంచి విజయానంద్ రెడ్డి, టీడీపీ తరపు నుంచి జి జగన్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రైజ్ అంచనాల ప్రకారం పోటాపోటీ నెలకొని ఉంది. మరియు ఆత్మసాక్షి గ్రూప్ వల్ల అంచనాల ప్రకారం వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. మరియు ఆర్టీవీ అండ్ పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రకారం ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. చిత్తూరులో 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2014లో డిఏ సత్యప్రభ 6,799 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో ఆర్ని శ్రీనివాసులు 39,968 ఓట్లతో గెలిచారు. తర్వాత పూతలపట్టు కాన్స్టిట్యుయెన్సీ. ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఎం సునీల్ కుమార్ గారు మరియు టీడీపీ తరపున కె మురళీమోహన్ గారు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే అంచనాల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని మరియు మిగతా 3 సర్వేల అంచనాల ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు. 2014 మరియు 19లో వైఎస్ఆర్సీపీఏ పూతలపట్టు కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలవడం జరిగింది. 2014లో ఎం సునీల్ కుమార్ గారు, 2019లో ఎంఎస్ బాబు గారు గెలిచారు. 2014లో 902 ఓట్ల మెజారిటీ సాధించగా 2019లో 29,163 ఓట్లు మెజారిటీ సాధించారు. తర్వాత పలమనేరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఎన్ వెంకటగౌడ గారు మరియు టీడీపీ తరపున ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆత్మసాక్షి వాళ్ళ ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, మిగతా 3 సర్వేల ప్రకారం ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ గెలుపొందడం జరిగింది. 2014లో ఎన్ అమర్నాథ్ రెడ్డి 2,890 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా 2019లో ఎన్ వెంకటగౌడ గారు 31,616 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కేఆర్జే భరత్ గారు మరియు టీడీపీ తరపున నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని సర్వేల ప్రకారం టీడీపీ గెలవబోతుందని చెబుతున్నారు. అందరికీ తెలిసిన విధంగానే గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. 2014లో 47,121 ఓట్లు మెజారిటీ రాగా 2019లో 30,722 ఓట్ల మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఇప్పుడు చిత్తూరు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఎన్ రెడ్డప్ప గారు మరియు టీడీపీ తరపు నుంచి డి ప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. రైస్ సర్వే మరియు పాయనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే ప్రకారం ఇక్కడ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఆర్టీవీ సర్వే వాళ్ళు ఇంకా దీని మీద ఎటువంటి అంచనాలు ఇవ్వలేదు. కానీ ఆర్టీవీ సర్వే ప్రకారం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. అలాగే 4 సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించబోతుంది. కాబట్టి ఇక్కడ పోటాపోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది.
2014లో టీడీపీ 44,138 ఓట్లు మెజారిటీ సాధించగా 2019లో వైఎస్ఆర్సీపీ 1,37,271 ఓట్ల మెజారిటీని ఇక్కడ సాధించింది. అలాగే మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలవబోతున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.